పండిట్ రామ్ నారాయణ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం ఏ సమస్యకైనా సంప్రదించండి 96655139 కొంచెం వెడల్పు అందరికీ పాత్రిక చెప్తాము పాత్రిక పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ముందుగా డిమాండ్ చేసేది టీఎస్పీఎస్సీ లీకేజ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేయాలి, లేకుంటే మెడల్ పట్టి బయటకు నూకాలి. దీని బాధ్యత వహించి నష్టపోయినటువంటి ఆ యువత అందరు కూడా ₹1,00,000 వృత్తి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. ఈ 3 డిమాండ్స్ పక్కా చేయాలి, చేసి తీరాలి. నువ్వు జిమ్మిక్కులు చేసి ఏదో నీ కొడుకుని కాపాడడం కోసం ఇష్యూని డైవర్ట్ చేస్తా అంటే డైవర్ట్ అయ్యే పరిస్థితి తెలంగాణ లేదు. అటువంటి ప్రజలే తెలంగాణ ప్రజలు కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ 3 మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి కొడుకును బర్తరఫ్ చేయాలి, లేకుంటే మెడల్ పట్టి బయట నూకాలి. 30 లక్షల మంది యువత యొక్క బతుకులను బర్బాద్ చేసిన మూర్ఖుడు నీ కొడుకు. ఇలా నష్టపోయిన యువత అందరు కూడా ₹1,00,000 వృత్తి ఇవ్వాలి, సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి. ఇవన్నీ మాట్లాడినందుకు 30 లక్షల మంది నష్టపోయిన 30 లక్షల మంది యువత భవిష్యత్తు గురించి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళ ఏదో 10th పేపర్ లీకేజ్ చేస్తామని చెప్పి హిందీ పేపర్ లీక్ చేస్తారా అని ఎవడన్నా? మరి హిందీ పేపర్ లీక్ చేస్తామంటున్నారు కదా, మరి తెలుగు పేపర్ లీక్ చేసిండు ముందు రోజు 10 వరకు వస్తలేవని. హిందీ పేపర్ కంటే ముందు తెలుగు పేపర్ లీక్ అయింది కదా, మరి అరవై లీక్ చేసిండు, న్యాయ లీక్ చేసిండు అని తాత లీక్ చేసిండా? ఎవరు లీక్ చేసిండు? నకలు కొట్టడానికి అకలు ఉండాలంటారు, సిగ్గుండాలి కొంచెం అన్న. మీ కుటుంబమే లీకర్ల కుటుంబం ఇది. కుట్రదారులు మీ కుటుంబం అంతా కుట్రదారులు ఇవ్వలేడు. పాపం వాడు ఏం చేసిరంటే మొత్తము టీఎస్పీఎస్సీ విషయంలో ముఖ్యమంత్రి కొడుకును బర్తరఫ్ చేయాలని చెప్పి యువత అంతా డిమాండ్ 30 లక్షల మంది 30 లక్షల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఇష్యూని డైవర్ట్ చేసి విద్యాశాఖ మంత్రి మీద నూకాలి. విద్యాశాఖ మంత్రి నూకితే ఈయన సేఫ్ అవుతాడు. రేపు ఏమంటాడంటే విద్యాశాఖ మంత్రి కూడా బర్తరఫ్ చేయలే అని చెప్పుకోవడానికి అంత కుట్ర. నేను అడుగుతున్నా, అసలు లోపలికి మొబైల్ ఎట్లా పోయింది, ఎట్లా వండించారు? లోపల ఉన్న ఇన్వర్టర్ ఏం చేస్తున్నారు, స్టార్ట్ ఏం చేస్తున్నారు? ఈయన సిపి బాగా మాట్లాడండి కదా, మరి పోలీసు ఏం చేస్తున్నారు? లోపలికి మొబైల్ ఎట్లా పోయింది అసలు ఫస్ట్ చెప్పాలి. మొబైల్ తీసుకుపోయింది ఎవరు? దాంట్లో ఎవరికి సంబంధాలు లేవు. మొబైల్ తీసుకుపోయింది ఎవరు, ఫోటో తీసింది ఎవరు? మేమడ కుట్రదారులు అన్నమాట. తీసింది హైకోర్టు చెంప కొట్టింది కదా, అది తెలిసింది కదా. ఇప్పుడు ఇక సిపి ఉన్నాడు, నీ టోపీ పెట్టి ముంగట నువ్వు ప్రమాణం చేయి. నీ టోపీ మీద నీ డ్యూటీ మీద ప్రమాణం చేయి. ఒక్కసారి చచ్చిపోయిన అమరులను గుర్తుంచుకోసారి, పోలీస్ అమరులను టోపీ పెట్టి ఆ 3 సింహాలను ప్రమాణం చేయి. ఫస్ట్ నువ్వు చెప్పిందంతా వాస్తవం ప్రమాణం చేయి. నువ్వు మొగడం దమ్ముంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ చెప్తున్నా, చలో నేను తప్పు చేసినా నువ్వు అనుకుంటే చలో 10th పేపర్ లీకేజ్ మీద కూడా నువ్వు సిట్టింగ్ చేస్తూ విచారణ జరిపే దమ్ము నీకుందా? టీఎస్పీఎస్సీతో సిట్టింగ్ చేస్తూ జరుపు. ఈ 10th పేపర్ లీకేజ్ అన్నావు కదా, చలో దాని మీద కూడా సిట్టింగ్ చేస్తూ జరుపు. బయట వాస్తవాలు బయటకు వస్తాయి కదా. వాస్తవాలు బయట ఎందుకు జరుపుతలేవు? సిట్టింగ్ చేస్తూ విచారణ ఎందుకు జరుపుతలేవు? ఎంతమంది పిల్లలు కష్టపడి చదువుకున్నారు. నేను ముందు ఇంగ్లీష్ హిందీ తెలుగు పేపర్ లీక్ అయితే దాని మీద మాట్లాడే రాష్ట్ర ముఖ్యమంత్రి అదే లీక్ చేశారు అంటున్నాను నేను. చిల్లర బుద్ధులు మీరు చిల్లరగాళ్ళు. గంతమంది ఇంటి పిల్లల భవిష్యత్తు నాశనం చేసినావు, ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇంకా సిగ్గు లేదు.
టీఎస్పీఎస్సీ విషయంలో ఎట్టి బస్సులో ఆందోళన సీరియస్ చేస్తాం. వరంగల్లో అతి త్వరలో వరంగల్లో భారీ నిరుద్యోగ యువత టీఎస్పీఎస్సీలో నష్టపోయారో ఆ యువతతోని వరంగల్ గడ్డ మీద ఎట్టి బస్సులో భారీ ర్యాలీ నిర్వహిస్తాం, నిరసన వ్యక్తం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో టీఎస్పీఎస్సీ విషయంలో సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి. ముఖ్యమంత్రి కొడుకును బర్తరఫ్ చేయాలి. నష్టపోయిన యువతకు ₹1,00,000 వృత్తి ఇవ్వాల్సిందే. ఈ 3 డిమాండ్లతోని ఎట్టి బస్సులో అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పక్కా ర్యాలీలు నిర్వహించి నిరసన వ్యక్తం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తాం. నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రి కుటుంబం మీరు కుట్రదారులు, ప్రమాణం చేయండి. మీకు దమ్ముంటే మీ నిజాయితీ పనులు సిట్టింగ్ చేస్తూ విచారణ జరపండి. ఆ సిపి ఏం మాట్లాడో ఆయనకే తెలియదు. పేపర్ లీకేజ్కును మాల్ ప్రాక్టీస్ తెలియదు ఆ సిపికి. మొన్న ఏం చెప్పిండు, సాయంత్రం అంటే బండి సంజయ్కి వచ్చిందంటే బండి సంజయ్కి షేర్ చేసినట్టు ఆయన. ఎవరో షేర్ చేస్తే నాకేం సంబంధం ఉంటుంది? లీకేజ్ అంటే ఏంది? ఎగ్జామ్ కంటే ముందు పేపర్ బయటకు వస్తే దాన్ని లీకేజ్ అంటారు. పేపర్ లీకేజ్ అంటారు. ఎగ్జామ్ స్టార్ట్ అయినాక ఎవరు ఎందుకు పోయారు, మొబైల్ లోపలికి ఎట్లా పోయింది, అప్పుడు మేము కుట్ర చేసినామా? మరి నీ చాతకంతానం, నువ్వు డ్యూటీ వేయలే, పోలీసు వాళ్ళకి డ్యూటీ వేయలే, మీరే కుట్ర వండి దాన్ని మా మీద నెట్టాలి. మరి అరే మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీరే మరి సిట్టింగ్ చేస్తూ విచారణ జరపండి. ఉన్న అభ్యంతరాలు ఏంది? చేయి, సిపి ప్రమాణం చేయి. తెలియదా నీ సంగతి? తెలియదా మాకు? ప్రమాణం చేయి. అన్ని తీసుకుబిడ్డ నల్గొండలో చేసినప్పుడు ఏం చేసిర్రు, ఖమ్మంలో జరిగినప్పుడు ఏం చేసిర్రు, ఎవరు ఏం చేసిర్రు, విజయవాడలో జరిగినప్పుడు ఏం చేసిర్రు, ఎవరు పొట్టు ఆస్తులు సంపాదించారు, పోలీస్ వ్యవస్థను అవమానపరిచడం వివరిస్తున్నారు కొంతమంది అధికారులు, కానిస్టేబుల్, ఏఎస్ఐలు చాలామంది బాధపడుతున్నారు. సార్ ఏమవుతుందో మాకు తెలియస్తారంటున్నారు. మిమ్మల్ని ఏడు తీసుకుపోతున్నారు, ఎందుకు తీసుకుపోతారో మాకు తెలియస్తారంటున్నారు అధికారులే. మొన్న వచ్చారు, మా ఇంటికి వచ్చారు, మా అత్తమ్మ చనిపోయిందన్న, ఇంట్లో ఏడుస్తున్నారు. ఇంట్లో కోలుకొని దెబ్బ తగిలింది, ఇంట్లో ఏడుస్తున్నారు. మొన్న పక్షి పడితే పక్షి ముట్లే, నన్ను కన్న కొడుకు లెక్క చూసుకున్నది మా అమ్మ తర్వాత. ఇంట్లో ఏడ్స్తే మా మోడీ గారి యొక్క ఆలోచన, మోడీ గారి మా పార్టీ సిద్ధాంతం, మా పార్టీ ఆలోచన, మోడీ గారి యొక్క ఆలోచన. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఫ్యామిలీ లాస్ట్. కానీ మా కుటుంబ సభ్యులు ఏడితే ఇలా పక్షి పట్టడానికి మొన్న రాత్రి వచ్చిన ఇంటి ముంగట మా అత్తమ్మ చనిపోయిన మా అత్తమ్మగారి ఫొటోస్ ఉన్నాయి, టెంట్ ఉంది, ఇంట్లో ఏడుస్తున్నారు, ఒలిమేవాళ్ళు ఏడుస్తున్నారు. కానీ పోలీసు వాళ్ళకి కనికరం లేదు. కరీంనగర్ పోలీసు వాళ్ళకు వాళ్ళు పోస్టుల కోసం పనిచేస్తారు, పైసల కోసం పనిచేస్తారు. వాళ్ళు ఏంటి ఉంటుంది గవర్నమెంటు, ఒక పార్లమెంట్ ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్లమెంటు సభ్యుడిని, ఆ సభ్యుని పట్ల వ్యవహరించే తీరు మీదిదా? ఒక నోటీస్ లేదు, ఎందుకు పట్టుకపోతారో తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు, ఏం కేసులో చెప్పారు. ఇదా మీరు వివరించే తీరు? ఇంటి ప్రభుత్వం మళ్ళీ వస్తారు, ఇటువంటి వాళ్ళు చేస్తారంటే మళ్ళీ ఏ ప్రభుత్వం మళ్ళీ సంఘటన వస్తారు. మీ కింది స్థాయి సిబ్బంది అడగండి, మీ వ్యవహారశాలు చూసి నవ్వుకుంటున్నారు. ఈ కొంతమంది అధికారుల వ్యవహారశాల వల్ల ఒక్కసారి చచ్చిపోయిన అమరులను గుర్తుంచుకోసారి పోలీసు అమరులను టోపీ పెట్టి 3 సింహాలు ప్రమాణం చేయి. ఫస్ట్ నువ్వు చెప్పిందంతా వాస్తవం ప్రమాణం చేయి. నువ్వు మొగడానికి దమ్ముంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ చెప్తున్నా, చలో నేను తప్పు చేస్తాను నువ్వు అనుకుంటే పేపర్ లీకేజ్ మీద కూడా నువ్వు సిట్టింగ్ చేస్తావు, విచారణ జరిపే దమ్ము నీకుందా? టీఎస్పీఎస్సీతో సిట్టింగ్ చేస్తూ జరుపు. సెల్ ఫోన్ ఎవరు అడిగినాను? సెల్ ఫోన్ ఉన్నది మీ దగ్గరనే. మొన్న నుంచి మొత్తుకుంటున్నాను సెల్ ఫోన్ తీసుకురని చెప్పి. మా పిఐ ప్రవీణ్ రావు ఏం చేసిండు, సిఐ గారికి ఫోన్ చేసిండు. సెల్ ఫోన్ ఉందా సార్ అని చెప్పండి. ఆ ఏఎస్పీ గారు ఫోన్ చేశారు. పెట్రోల్ బంక్లో పోయి చెక్ చేసినాం. సెల్ ఫోన్ ఎందుకు అంటున్నా? సెల్ ఫోన్ ఎందుకు? సెల్ ఫోన్ దానికి ఏం అవసరం? నీ టెక్నాలజీ పోటీ కాదు కదా, ముఖ్యమంత్రి కొడుకు తోపు కాడు కదా. నీకు అన్ని టెక్నాలజీ బాగా తెలుసు కదా, నువ్వు తురుముకొని తీసుకోవడానికి కానీ కదా నువ్వు. ఎందుకు సెల్ ఫోన్ ఏమున్నది అసలు? ప్రమాణం చేయమని సిపిని ప్రమాణం చేయమంటున్నావు కదా, ఫస్ట్ ప్రమాణం చేయి, రేపు చేయి. నువ్వు ప్రమాణం చేస్తేనే నువ్వు కరెక్ట్ పోలీస్ ఆఫీసరు.
లేకుంటే ముఖ్యమంత్రి మోచేతి లాగే వ్యక్తి అని చెప్పి మొత్తం పూర్తి పోలీస్ వ్యవస్థనే గుర్తిస్తారు. రాసి పెట్టుకో బిడ్డ. ఈ టోపీ పెట్టి ముంగట 3 సింహాలను ప్రమాణం చేయి. నేను కుట్ర చేసినా, లీకేజ్లో నా హస్తం ఉందా, మాల్ ప్రాక్టీస్లో నా హస్తం ఉందా, దీంతో నాకేమైనా సంబంధం ఉందా? నువ్వు ముంగట టోపీ పెట్టి 3 సింహాలు ప్రమాణం చేయి. ఫస్ట్ ఆ అమరులు ప్రమాణం చేయి. నీ కుటుంబాన్ని పక్క పెట్టుకుని ప్రమాణం చేయి, ప్రమాణం చేయి. ముఖ్యమంత్రి ఇలా నువ్వు ఇలా సిటిజన్స్తో విచారణ జరుపు. అరే ఏడవన్నాడే ముఖ్యమంత్రి? నాకు అర్థం కాదు. ఏడున్నాడు? గింద 30 లక్షల మంది భవిష్యత్తు నాశనం అయితే ముఖ్యమంత్రి మరి అక్కడే కూడా మహారాష్ట్ర కష్టపడి కనగొస్తాడు. ఎందుకు స్పందించాడు ముఖ్యమంత్రి? ఎందుకు స్పందిస్తలేడు? ఎన్ని రోజులు తాగి ఉంటాడు ముఖ్యమంత్రి? ఇంకా 30 లక్షల మంది భవిష్యత్తు నాశనం అవుతుంది సార్. రా సార్, ఆ గడ్డ నుంచి బయటికి రా సార్. నీకు ఎన్ని రోజులు లాక్డౌన్ సార్? నీకు ఇంకా ఎన్ని రోజులు సార్? ఇంకా నువ్వు ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటావు సార్? ఎన్ని రోజులు విలాసవంతమైన జీవితం గడుపుతావు సార్? నువ్వు తెలంగాణ ప్రజల భవిష్యత్తు నాశనం అవుతుంది సార్. నీకు రాష్ట్ర ప్రభుత్వంని బదనాం చేసి కుట్ర చేశారు. మీ సెల్ ఫోన్ దొరికితే ఇంకా కీలక ఆధారం ఉన్నాయని చెప్పి ఆయన ఆరోపిస్తున్నాడు. తర్వాత మీకు కస్టడీ కావాలని కూడా పోలీసులు ఇంకోవైపు కేసు వేసారు. వాళ్ళు లీగల్గా ఏమైనా ఇష్యూ, నేను లీగల్ పక్కా సహకరిస్తా. మేము కోర్టును నమ్ముకుంటున్నాం. మేము ప్రమాణం చేయమని చెప్పి ఫస్ట్ సిపిని ప్రమాణం చేయమని చెప్పండి. ప్రతి సిపి ప్రమాణం చేస్తారు. అవసరం అంటారు. ఇప్పుడు అవసరమే చెయ్యి. నువ్వు విలేకరుల సమావేశం పెట్టి ముంగడ టోపీ పెట్టి 3 సింహాలు ప్రమాణం చేయి. నీ పక్కనున్న పోలీస్ ఆఫీసర్స్ అందరూ, అధికారులు, సిబ్బంది అందరూ కూడా ఘోరం సార్ అంటున్నారు. ఏం జరిగిందో ఏం జరుగుతుందో మాకు తెలియదు సార్. ఈ ఘోరమైన పని సార్. తెలంగాణ సమాజం అనుకుంటున్నది. నేను ప్రమాణం చేయడానికి సిద్ధము. నేను ప్రమాణం చేస్తున్నా. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నేను నమ్ముకున్న దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నువ్వు చెయ్యి. ఇప్పుడు ప్రమాణం చేయి. దాలా ఎవరెవరికో సంబంధం లేదు. చెప్తాం, మీకు చెప్తాం. ఏంది అది? అన్ని బయట పెడతాం. ఏది పెట్టాలో పక్క పెడతాం. 100% పెడతాం. విలేజ్ కమిటీకి ఇస్తాము. ఇంటికి వచ్చి దాడి చేయడము, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక పార్లమెంట్ సభ్యుల మీద దాడి చేయడము, కనీసం నోటీసులు ఇవ్వకుండా, సమాచారం ఇవ్వకుండా ఇంటి మీద దాడి చేయడం అనేది పక్కా ప్రివిలేజ్కి వస్తుంది. ఫిర్యాదు చేస్తాము. తప్పకుండా గౌరవ స్పీకర్ని కలుస్తాము. 80% ఒళ్ళిపెట్టే ప్రసక్తి లేదు. అదేవిధంగా కాంటెంప్ట్ కూడా ఇస్తాం. వరంగల్ సిపిని కూడా కాంటెంప్ట్ ఇస్తాం. పక్కా ఇస్తాం. అధికారులు అందరి పక్కా ఇస్తాం. 100% ఇస్తాం. దాన్ని ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఆపడమని ఇక కేసీఆర్కి ఆపడమని ఇప్పుడు ఇక మిమ్మల్ని అరెస్ట్ చేసి ఒకే రోజు విడుదల చేశాము అని ఏమన్నా స్టేట్ గవర్నమెంట్ తప్పుడు సమాచారం ఇచ్చిందనుకుంటున్నారు లోక్సభకి. అరెస్ట్ చేసి టూటౌన్ పోలీసులు మేము బొమ్మల రామారావులోనే మిమ్మల్ని రిలీజ్ చేసి మీకు స్వేచ్ఛ ప్రసాదించామని ఒకటి ఇచ్చారు. రాత్రి 12:45కి అరెస్ట్ చేసి మరి అక్కడి నుంచి పోలీసులు పట్టుకపోయినాను. వీడియోలు మీదే తీసారు కదా, విలేకరులంతా ఉన్నారు కదా. ఆడ నన్ను ఇచ్చిపెట్టాలి కదా. మరి 3 గంటల పాటు 2 గంటల పాటు గాయ ఈ గల్లీలో ఆ బస్సు ఆ దారి కూడా చిన్న దారే ఎట్లా చంపబోతున్నారు. స్పీడ్ అంటే తలకాయలు వెళ్తాయా కలవుతా తెలియదు. తింపి తీసుకపోయారు. మరి వీడియోలు మీద తీసారు కదా. రెండు ఇస్తాం. రెండింటి మీద ఇస్తాం. అదే ఇంతకుముందు జరిగింది ఏం కాలేకుంటారు. అది ప్రొటెస్ట్. ఇది ఇంటి మీద దాడి చేశారు, నా మీద దాడి చేశారు. మీకు కూడా వేసిండు, వీళ్ళకడ కూడా వేసిండు. తప్ప అది ఇప్పుడు గ్రూప్లో పెడతారు. అసలు ఎప్పుడు లీక్ అయింది పేపరు? ఎప్పుడైంది? 9:30 అయితే 9:40కో 10:40కో అయింది. 10:40కో అయింది. టీవీలలో వచ్చింది. నాకే సంబంధం ఉంటుంది? అసలు మొబైల్ లోపలికి ఎట్ట దాని మీద విచారణ జరుపు. ఫస్ట్ లోపలికి ఇన్విజిలేటర్ ఉండగా, స్క్వాడ్ ఉండగా, పోలీసు ఉండగా లోపలికి మొబైల్ ఎట్లా పోయింది, ఎవరు తీసుకుపోయారు, పేపర్ ఎట్లా వచ్చింది, అది గ్రూప్లో ఆ ఎస్ఎస్సి గ్రూప్ అది పోయిందట.
వాళ్ళు చెప్తారు కదా ఎట్లా పోయింది ఈ ఎస్ఎస్ గ్రూప్లో పోయింది లేదట మొబైల్లో ఫోటో తీసింది లేదట పైకి పోయి ఈ తతంగం నడిపింది లేదట ఇంకో విలేకరి మీడియా గ్రూప్ పెడితే తప్పట అందరికని చూడే మొత్తం మంచితో ఫోటో దిగిడు కదా అందరితో ఫోటో దిగి మరి ఆయన అపలంచారులా నేను రోజుగా 2000 సెల్ఫీలు దిగుతా పోయి అడిగాను నీ ఐడెంటిటీ కార్డు ఏంది నువ్వు నేరస్తున్నావా అని చెప్పి అడిగి ఫోటో దిగాను నేను ఏదన్నా ఏమన్నా టెక్నాలజీ ఉంది కదా నాకు టెక్నాలజీ ఉంది కదా బయటిది నేను ఫోన్ కాల్ చేసినా నేను సంభాషణ చేసినా కూడా చూడండి యాక్షన్ తీసుకో ఇక వాళ్ళ చేతిలో రాయి పిచ్చో చేతిలో రాయన వాళ్ళకే రివర్స్ అది ఏదంటే అది పెడతారు చెప్తుంది కోర్టులో చెప్తుంది అందుకే ముఖ్యమంత్రి బాధ్యత వహించాలంటున్నారు కదా ముఖ్యమంత్రి కొడుకు బాధ్యత వహించాలంటున్నారు కదా బట్ పిల్లలందరిది అందరి పిల్లలది అసలు ముందు తెలుగు పేపర్ లీక్ అయింది కదా ఎవరు చేసిన అంటారు నేను హిందీ పేపర్ లీక్ అయింది అంటారు కదా ముందు రోజు తెలుగు పేపర్ లీక్ అయింది మరి అసలు కుట్ర చేసారు నీ అయ్య చేసిన తాత చేసిండా లేడు పాకిస్తాన్ చేసిన బంగ్లాదేశ్ చేసిన దాన్ని ఎందుకు విషయాలు చెప్తావు దాన్ని కూడా జరుపు అందుకే అన్ని సిటీ చేస్తూ జరుపు నువ్వు నీకు నిబద్ధత నిజాయితీ ఉంటే నువ్వు మనిషి పుట్టుక ఊడితే నువ్వు మీరు కుటుంబం సిట్టింగ్ చేసుకో నువ్వు సిట్టింగ్ చేసి విచారణ కోరు ఎవరైనా బయటకు వస్తుంది కదా నువ్వు ప్రమాణం చేయి నువ్వు దేవుడు నమ్మావా నీకు అదో మన దానికి సంఖ్య అదొకటి పక్కకు నువ్వు దేవుడు నమ్మావా కొద్దిసారి వరకు దేవుడు నమ్మడు సిపి ప్రమాణం చేయి చేసిన ప్రమాణం నువ్వు చేయి నేను ప్రమాణం చేసిన నువ్వు చేయి ఇట్లా అందరికీ బలగాల్సిన చూపట్టాలి పోలీసులకు సెంటిమెంట్లనా ఇంట్లో ఏడుస్తున్న దాడి చేసిరన్నా ఫోటో కింద తెచ్చిరన్నా టెంట్లు కూడా కొట్టిరన్నా వాటర్ క్యాన్ తీసి కొట్టిరన్న కింద వాటర్ క్యాన్ అంగడంగడి చేసిరన్న ఇంట్లో వీళ్ళు ఏమనుకుంటారంటే రాష్ట్ర అధ్యక్షుడు ఒక పార్లమెంట్ సభ్యుని చేస్తే మా కార్యకర్తలు భయపడేవాళ్ళు కాదు మా కార్యకర్తలకు మా పార్టీ కోసం సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఆ వీరులు స్ఫూర్తి పోలీసు వాళ్ళేమో ఇప్పుడున్న పోలీసు వాళ్ళు కొంతమంది ఏమో ఆ డ్యూటీలో నక్సలైట్ని ఎదిరించి టెర్రరిస్టులు ఎదిరించి ప్రాణత్యాగం చేసిన అమరులను మర్చిపోయారు వాళ్ళు పాపం మేము గుర్తుంచుకుంటాం అమరవీరులను పోలీసు అమరవీరులను వీళ్ళు మర్చిపోయారు వీళ్ళ పైసలకి ఎగబడ్డారు అందరూ చాలామంది పోస్టుల కోసం ఎగబడ్డారు అందరూ కూడా మా కార్యకర్తలు మా బలిదానమైన మా కార్యకర్తల స్ఫూర్తి మాకు మేము జెండా కోసం పనిచేస్తాం కాశ్యప్ జెండా కోసం పనిచేస్తాం కమలపు వికాసం కోసం పనిచేస్తాం సిద్ధాంతం కోసం పనిచేస్తాం నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తాం జేపీ నడ్డా గారి నేతృత్వంలో పనిచేస్తాం పక్కా ఈ తెలంగాణ గడ్డ మీద కాశ్యప్ జెండా రెపరెపర అడిపిస్తాం అది అద్భుత సన్నివేశాన్ని ఇప్పుడు ఈ రాచరిక పాలన అందిస్తున్నటువంటి ఈ కుటుంబానికి వాళ్ళ కొమ్ముగాస్తున్న కొంతమంది పోలీసులు కలిసి చూపడతాం ధన్యవాదాలు ప్రైమ్ మినిస్టర్ వచ్చే రోజు సింగరేణి వ్యాప్తంగా ర్యాలీలు ధర్నాలు చేద్దామని చెప్పి సిగ్గుందా అనే వాళ్ళకన్నా సింగరేణిలో షేర్ ఎంత సింగరేణిలో 51% షేర్ ఎవరిది వాటా ఎవరిది 51% వాటా రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేటీకరణ ఎవరు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం చేయాలి కానీ కేంద్రం ప్రైవేటీకరణ చేస్తే 60% ఒప్పుకోం మేము వాళ్ళు కేంద్రం పేరు చెప్పి ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు 51% వాటా ఉన్నవాడిని కాదని 49% వాటా ఉన్నవాడు ప్రైవేటీకరణ చేయొచ్చా ప్రియతమ దేశ ప్రధానే ఇదే రామగుండం మీటింగ్ వచ్చి క్లారిటీ ఇచ్చేసిండు కేసీఆర్ లెక్క అబద్ధమాడే వ్యక్తి మోడీ గారు కాదు 51% వాటా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము సింగరేణిని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది ఆ కుట్రలను భారతీయ జనతా పార్టీ బద్దలు కొడుతుంది కేంద్ర ప్రభుత్వం ఎట్టి బస్సులో రాష్ట్ర ప్రభుత్వం ఏదో కుట్రలతో సింగరేణి ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నది దాన్ని ఎట్టి బస్సు అడ్డుకుంటాం సింగరేణి నుంచి తీసుకున్న పైసలు ఫస్ట్ కట్టు సింగరేణి కార్మికులు పట్టించుకో 60,000 ఉద్యోగాలు మొత్తం తొలగించినావు కూర్చోసం ఉపరికేస్తున్నాయి కూర్చోసం కూర్చుంటాను ఏడవే సింగరేణి అనేది ఈ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకి ఒక ఏటీఎం లెక్క మారింది సింగరేణి పైసలు మొత్తం దోసుకుంటూ కేసీఆర్ కుటుంబం దాని మీద ఫస్ట్ మాట్లాడు
రేపు మోడీ గారు వస్తుందని చెప్పి మళ్ళీ ఏదో ఎన్నికల దృష్టి పెట్టుకొని మళ్ళీ సింగరేణి కార్మికులు అందరూ తెలుసు, వాస్తవ విషయం తెలుసు, వాళ్ళకి జరుగుతున్న అన్యాయం వాళ్ళకి తెలుసు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం చేస్తున్న కుట్రలు చేస్తున్న బిడ్డ వచ్చింది, ఇప్పుడు కొడుకు పోతాడు. పోయినసారి బిడ్డ వచ్చింది, ఇప్పుడు కొడుకు స్టార్ట్ చేసాం మనం సింగరేణి అని. బిడ్డ వచ్చి దోసుకపోయింది, ఇప్పుడు కొడుకు వచ్చి నేను దోసుకుంటా అంటాడు. ఈ కొడుకు వెనక నెక్స్ట్ అల్లుడు వస్తాడు. ఇక అంటే సంవత్సరంకి ఒకసారి వీళ్ళు వాటర్లు పంచుకుంటారు కేసీఆర్ కుటుంబం సింగరేణి విషయంలో. బిడ్డ పోయి అల్లుడు వచ్చాయి, కొడుకు వచ్చాయి, కొడుకు పోయి అల్లుడు వస్తారు రేపు. ఇక సింగరేణి కేసీఆర్ కుటుంబం ఏటీఎం లెక్క మారింది. దాన్ని ఎట్టి పట్ల అడ్డుకుంటాం కూడా దాన్ని. బెనిఫిట్స్ ఇస్తలేరు పోలీసు వాళ్ళకు, శాలరీస్ కూడా సరిగా ఇస్తలేవు, గొడ్డు చాకిరీ చేస్తున్నారు, మమ్మల్ని పొట్టు కొట్టిపిస్తున్నారు. అంటే అన్నీ ఏమంటే 10th పేపర్ తెలుగు పేపర్ ముందు లీక్ అయింది, అది హిందీ ఒకటి లీక్ చేస్తాడే. 21 మార్క్స్ పాస్ అయింది, 20 మార్కులు వాళ్ళు వేస్తారు. ఇంతకుముందు జరిగినటువంటి ప్రీవియస్ దాన్ని చూసి లీకు వీరులు, లిక్కర్ వీరులు మీరు, మీ కుటుంబం అంటే ఇంతే. ఇక అంటాడు ఒక పీడీ యాక్ట్ అంటారు నా మీద. అసలు నీకు అగ్గిపేట ఎందుకు దొరకలేదు ఫస్ట్ చెప్పు నాకు ఇంతవరకు. అంతర్జాతీయ సంస్థతో విచారణ జరపాలి దాని మీద. నీకు అగ్గిపేట ఎందుకు దొరకలే? నీ మీద మర్డర్ కేసులు పెట్టాలి, నీ మీద అంతమంది యువకుల బలిదానం చేసుకోండి అంటే నీ రెచ్చగొట్ట వ్యాఖ్యల వల్ల నీకు మాత్రం అగ్గిపేట దొరకలే. నోరు చేస్తే అబద్ధాలు. 1400 మంది చచ్చిపోయారు, త్యాగం చేసిర్రు. వాళ్ళందరి రెచ్చగొట్టి నువ్వే అగ్గిపెట్ట అంటే వాళ్ళని బలిదానం చేసుకుంటేవి. ఎందుకు దొరకలే అగ్గిపెట్ట చెప్పు. అగ్గిపెట్ట మంత్రి కేసీఆర్ కొడుకును ముఖ్యమంత్రి ప్రకటిస్తే ఫస్ట్ జంప్ చేయాలని నువ్వే. కేసీఆర్ కొడుకును ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే జంప్ చేయాలని ఫస్ట్ నువ్వే రెడీ ఉన్నావు, గొడవ కూర్చున్నావు, అబద్ధాలు ఆడతావు. పీడీ యాక్ట్ పెట్టాలంట. 35 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు. కేసీఆర్ కొడుకు మీద పీడీ యాక్ట్ పెట్టాలి. ఇదంతా ప్లాను టీఎస్పీఎస్సీ విషయంలో డైవర్ట్ చేయడానికి. అదేవిధంగా ఆ రాజ్దీప్ సర్దేశాయి ఆయన చేసిన వ్యాఖ్యల మీద కూడా విచారణ జరపాల్సిందే. అది మామూలు వ్యాఖ్యలు కాదు. కేసీఆర్ అనే వ్యక్తి అడ్డగోలుగా సంపాదించిండు, 1000 కోట్లు సంపాదించిండు. దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, బీజేపీని వ్యతిరేకించే పార్టీలు ఎవరు పెట్టినా కూడా, ఎవరు పోటీ చేసినా కూడా ఖర్చు నేనే పెట్టుకుంటా అని చెప్పి వ్యాఖ్యలు చేసినట్టు మేము చెప్పలే, మన నాయకులు చెప్పలే. చెప్పిన వ్యక్తి ఎవరో ఒక సీనియర్ జర్నలిస్టు. దీని కూడా విచారణ జరపాలి. పోతుంది బిడ్డ, నీ బిడ్డ పోతుంది. నెక్స్ట్ నీ కొడుకు రెడీ చేస్తున్నాం. నీ బిడ్డ పోతుంది, నీ కొడుకు రెడీ. మాకు జైలు కొత్త కాదు, మళ్ళీ రెడీ ఉన్నా చెప్పొచ్చిన, నాకు మళ్ళీ సార్ చెప్పొచ్చిన. ఇది 9వ 10వ లిక్కర్ దందా చేసి కాదు, డ్రగ్స్ దందా చేసి కాదు. నీ కొడుకు మూర్ఖుడు, చదువుకున్న అజ్ఞాని, లవంగానికి తంబాకుకు తేడాలని మూర్ఖుడు మీ కొడుకు. అంతా తాగించు ఫ్యామిలీ వీళ్ళది. నేనట పిచ్చోని చేతిలో రాయట. ఏం పిచ్చోడు? టీఎస్పీఎస్సీ విషయంలో 30 లక్షల మంది యువతను భవిష్యత్తు నాశనం చేస్తే, పేపర్ లీక్ చేస్తే దాని మీద మాట్లాడడం పిచ్చి. ఇంటర్మీడియట్ విద్యార్థులు వాళ్ళ ఆత్మహత్య కారకులైన మీ కుటుంబం యొక్క విధానాన్ని ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు. ఉద్యోగులకు జీతాలు ఇస్తలేరు, 317 జీవో పేరుతో ఉద్యోగులను ఉపాధ్యాయులను గోసబెట్టిరు, చెట్టుకొని పుట్టుకొని చేశారని చెప్పి ప్రశ్నిస్తే, ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు, అనారోగ్యంతో చనిపోయారు, దాన్ని ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు. దళితులకు 3 ఎకరాలు ఇస్తాను ఎందుకు ఇస్తలేవు అంటే మాకు పిచ్చి అంటావు. దళితులు ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేస్తలేవు అంటే మాకు పిచ్చి అంటావు. దళిత బంధువు అందరికి ఎందుకు ఇస్తలేవు అంటే మాకు పిచ్చి అంటావు. బీసీలను మొత్తం వాళ్ళ బతుకులు బర్బాద్ చేస్తున్నావు అని చెప్పి ప్రశ్నిస్తే పిచ్చి అంటావు. రైతులు రుణమాఫీ చేస్తాను ఎందుకు చేస్తలేవు? ఒక్క రైతు బంధు ఇచ్చి ఉన్న సబ్సిడీ చేసినావు. కౌలు రైతులు కూడా రైతు బంధు ఎందుకు ఇస్తలేవు అని ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు. డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇస్తలేవు అంటే మాకు ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు. ఇంటికో ఉద్యోగం ఇస్తాను, నిరుద్యోగ వృద్ధి ఇస్తాను ఎందుకు ఇస్తలేవు ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు. అంటే మేము అన్ని ప్రశ్నిస్తే మేము పిచ్చోళ్ళము.
మరి తాగుబోతు చేతిలో రాజ్యం ఉంది కదా, తాగుబోతు చేతిలో రాజ్యం ఉంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో. తాగించడని విధాంతో ముందు పోతున్నటువంటి కుటుంబం చేతిలో రాజ్యం ఉంది వాళ్ళ. అయ్య తాగి రాజ్యం వెళ్తాడు, బిడ్డ తాగించాలని రాజ్యం వెళ్ళాలని వస్తుంది, తాగించు అని దంద చేస్తుంది. కొడుకు తూలుతూ ఉంటాడు, ఊగుతూ ఉంటాడు. ఇక కొడుకు డ్రగ్స్ తీసుకొని. మీరు మంచోళ్ళు, మీ కుటుంబం మంచిది, మీ కుటుంబం కోసం తెలంగాణ ప్రజలు నాశనం కావాలి, మీ కుటుంబం మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, విదేశాల్లో పెట్టుబడి పెట్టాలి, ఇక్కడ దొంగదందాలు లంగదందాలు చేయాలి, తెలంగాణ ప్రజలు మాత్రం బర్బాద్ కావాలి. రా అభివృద్ధి చర్చకురా, అభివృద్ధి మీద అభివృద్ధి చర్చకురా. ఏమి అభివృద్ధి చేసావు తెలంగాణ రాష్ట్రాన్ని? ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీల మేర నెరవేర్చినావు? దాని మీద చర్చకురా. ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు? నీ పార్టీలోనే తెలంగాణ పేరు చేసినావు, తెలంగాణతో నీకు తెగదింపులు అయిపోయినాయి, తెలంగాణతో తెగదింపులు అయిపోయినాయి. తెలంగాణ ప్రజలను విశ్వసిస్తలేరు. నీ కుట్రలు నీ కుట్రలు గమనించారు, నీ కుటుంబ పాలన అవినీతి పాలన గమనించారు. ఏం చేయలేను. రాసిపెట్టుకో, నీ బిడ్డ నీ కొడుకు జైలు కూడా ఖాయం. రాసిపెట్టుకో, నువ్వు రాసిపెట్టుకో, మొత్తం తీస్తాం బిడ్డ. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా అన్న, మీకు మాకు శత్రుత్వం లేదన్న, మనం కొట్టాడుకోతారా? దయచేసి భయపడి చెప్తలే, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆత్మవిమర్శ చేసుకొని ఈ కుటుంబం కోసం బతుకుదామా అన్న? చెప్పన్నా, మీకేమైనా చేసినా చెప్పండి. జెండా మోసురు, జై తెలంగాణ చెప్పి గర్జించరు, గాంధించరు, లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళు ఎడవేరన్నా అయ్యాలి. చెప్పి అర్థం చేసుకోరు ఒకసారి. అంతమంది బలిదానాలు వేసుకోండి కుటుంబం కోసం అన్న. కేసీఆర్ బిడ్డేసే దందా మంచిగా ఒప్పుదామా చెప్పండి. కేసీఆర్ కొడుకు వ్యవహారాలు అహంకారం చూడు, కన్నకారు తలకాకి ఎక్కింది నాకు. ఒప్పుదామా చెప్పండి. కేసీఆర్ చేసే అరచకాలు ఇలా వేరే మంత్రికో వేరే ఎమ్మెల్యే కదా ఇంత ఎదురాలు. ఆయన బిడ్డ కష్ట ఓరోడు భరించలేడు ముఖ్యమంత్రి. ఆయన కొడుకు మండలిస్తాడు, ఆయన కొడుకు బండారం తీస్తున్నారు, అంత చాట తీస్తున్నారు, అది చాటపడతాను తీస్తున్నారు, భరించలేడు. ఆయన కుటుంబం కాపాడుకో కోసము, ఆయన కుటుంబం రాజ్యం వెళ్ళడానికి, ఆయన కుటుంబం తెలంగాణ ధనాన్ని, సంపదను, ఆస్తి పాస్తులను, తెలంగాణ ప్రజల మానవ ధనాన్ని ఆయన దోసుకోవడానికి, వాళ్ళ రాజ్యం వెళ్ళడానికి మాత్రమే కేసీఆర్ కుటుంబం ఉన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గుర్తుంచుకోండి. ప్రజలు క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటారో ఒక్కసారి ఆలోచించండి మీరే. ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి కుటుంబం మీద, ముఖ్యమంత్రి కుటుంబం యొక్క దోపిడీ మీద, వాళ్ళ అరాచకాల మీద, వాళ్ళ నియంత పాలన మీద ప్రజలు ఏ విధంగా విసిగి వేసారిపోయారు, ఏ విధంగా కోపంతో ఉన్నారో ఒక్కసారి క్షేత్రస్థాయిలో తెలుసుకోండి ఒకసారి. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉవ్వెత్తులు లేచిందో మళ్ళీ భారతీయ జనతా పార్టీ అదే ఉద్యమాన్ని తిరిగి తన భుజ స్కంధాలు పెట్టుకున్నది. ఆ గడిలో బందీ అయిన తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేయడానికి, ఈ కుటుంబ పాలన అంతమొందించడానికి, ఈ కుటుంబం యొక్క అహంకారపూరితమైనటువంటి ఈ నయా నిజాం పాలనను తెలంగాణ రాష్ట్రం తరిమి కొట్టడానికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉన్నాడు. మాకు జైలు కొత్త కాదు, లాఠీ దెబ్బలు కొత్త కాదు. నువ్వేం చేసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. కానీ మేము యుద్ధానికి సిద్ధం. ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా రండి, కలిసి ఉద్యమం చేద్దాం. ఇటువంటి పాలన మనకు వద్దు. అభివృద్ధి చెందిన తెలంగాణ మనకు కావాలి. నరేంద్ర మోడీ గారు తెలంగాణ అభివృద్ధికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. నిధులు ఇస్తున్నాడు, ఈ మూర్ఖుడు నిధులు దారి మళ్ళిస్తున్నాడు, అభివృద్ధికి సహకరిస్తలేడు. అభివృద్ధి చేస్తే మోడీ గారి పేరు వస్తుందని చెప్పి అభివృద్ధికి సహకరిస్తలేడు. తెలంగాణను అదొక పాలు చేయాలి. ఆ నేరాన్ని కేంద్రం మీద నెట్టడానికి, మోడీ గారు తిట్టడానికి మాత్రమే ముఖ్యమంత్రి కుటుంబం పరిమితమైంది తప్ప వేరే కాదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరొక విజ్ఞప్తి, రేపు మన ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు రేపు వస్తున్నారు. రేపు 10:30కు పరేజ్ గ్రౌండ్లో సభ ఏర్పడేసారు. అభివృద్ధి కార్యక్రమం ప్రారంభోత్సవం ఉంది. దయచేసి బీజేపీ కార్యకర్తలారా, నాయకులారా, ప్రజలకందరూ కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ స్వచ్ఛందంగా తరలిరండి చెప్పి ప్లీజ్. రేపు తరలిరండి. మన దమ్మేందో, మన శక్తి ఏందో, మన సంఘటన శక్తి ఏందో రేపు నిరూపిద్దాం. ఈ కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా హెచ్చరిక జారీ చేద్దామో రేపు బహిరంగ సభ విజయవంతం ద్వారా ప్రతి ఒక్క కార్యకర్త
కష్టపడి పనిచేయండి. మీతో పాటు ప్రజలను ఆ అభివృద్ధి కార్యక్రమంలో ఆ సభలో పాల్గొనే విధంగా ఈ రోజు కష్టపడి పనిచేయండి. మాకు చెప్పలేదు, మాకు ఏం సౌకర్యాలు లేవన్నా దయచేసి మీరే స్వతహా సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి. మీ గ్రామంలోని మీ ప్రాంతంలోని ప్రజలందరూ తీసుకెళ్ళండి ప్రజా సభకు. రేపు ఉదయం 10:30కు మోడీ గారు పాల్గొనేటువంటి ఆ కార్యక్రమాన్ని పరేష్ గౌడ్ దగ్గర కార్యక్రమాన్ని దయచేసి అందరూ కలిసికట్టుగా విజ్ఞప్తి చేద్దాం. ఇప్పటి నుంచి పూర్తి సమయం రేపు సాయంత్రం వరకు రేపు బహిరంగ సభ విజయవంతమైన కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులందరూ కూడా కష్టపడి విజయవంతం చేయాల్సింది అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ నాకు అరెస్ట్ అయిన తర్వాత నాకు సహకరించినటువంటి మా లీగల్ సెల్ అడ్వకేట్లకు, హైదరాబాద్ అడ్వకేట్లకు, ముఖ్యంగా మా హన్మకొండ వరంగల్ అడ్వకేట్స్కు, అదేవిధంగా మా కార్యకర్తకు భరోసాకు విశ్వాసాన్ని కల్పించినటువంటి దండ అందించినటువంటి మా జాతీయ నాయకత్వానికి మా ప్రియతమ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా శ్రీ అమిత్ షా గారికి, మా ప్రియతమ నాయకులు మాకు స్ఫూర్తిమైనటువంటి శ్రీ జేపీ నడ్డా గారికి, మాకు ఆదర్శమైనటువంటి మా బిఎల్ సంతోష్ గారికి, మా తరుణ్ చుగ్ గారికి, శివప్రకాష్ జీకి, సునీల్ బన్సర్ గారికి, అరవింద్ మీనన్ గారికి, అదేవిధంగా మా రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, డికేఆర్ గారికి, ఇతర నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త కష్టపడి పనిచేసినటువంటి పోరాటం చేసినటువంటి నాకు అండగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, ప్రజలందరికీ అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. పండిట్ రామ్ నారాయణ్ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 9665111139.